ఎంతో మంది ఉరికంపాలు కమ్యూనిస్టులపై బ్యాన్ ఉన్నప్పుడు కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడం, అక్కడి నుంచే ఉద్యమాలు చేపట్టడం, ఇలాగా ఎన్నో త్యాగాలు చేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు 99వ వ్యవసాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ 100లోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు మనం భారీ ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నాం. ప్రదర్శన విజయవంతమైనది. ఈ సభ కూడా మీ అందరూ కూడా సభ ఎంత వరకు ఉండి ఈ సభను కూడా జయప్రదం చేస్తారని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి బహిరంగ సభకి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు గారు అధ్యక్షత వహించవలసిందిగా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర కార్యదర్శి డైనమిక్ హీరో విప్లవ వీరుడు కె రామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్, వచ్చేయండి. అట్లాగే జాతీయ కార్యవర్గ సభ్యురాలు మహిళా నేత అక్కినేని వరద గారిని కూడా వేదిక మీదకి మనందరి తరఫున ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఆగుతారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోర్బడి శంకర్ గారిని కూడా వేదిక మీదకి మనందరి తరఫున ఆహ్వానిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర నాయకులు ఏఐటీసీ బాధ్యులు రావులపల్లి రవీంద్రనాథ్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా కోరుతున్నాం. అలాగే మహిళా సమైక్య నేత రాష్ట్ర నాయకురాలు కార్యదర్శి పెనబత్స దుర్గాభవాని గారిని కూడా ఆ మహిళామణిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే విజయవాడ నగర సమితి సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ బహిరంగ సభ ఈ సమావేశాన్ని నగర కార్యదర్శి గారు జి కోటేశ్వరరావు గారిని అధ్యక్షత వహించి ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున వారిని కోరుతా ఉన్నాం. వేదిక మీద ఆశీనులైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, జాతీయ సమితి కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అక్కినేని వనజ గారు, జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ దోనేపూడి శంకర్ గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దుర్గా భవాని, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, విజయవాడ నగర పార్టీ సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు గారు, నక్కా వీరభద్రరావు గారు, ఈ రోజున ఈ ప్రదర్శన బహిరంగ సభకి హాజరైనటువంటి కామ్రేడ్స్ ప్రజానీకానికి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ గడ్డపై ఎర్ర జెండాకి 99 సంవత్సరాలు నిండి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణులు ఈ రోజున వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి దానిలో భాగంగా విజయవాడ నగరంలో కూడా ఉదయం నుంచి నగరంలో ఉన్న అన్ని డివిజన్స్ లో పార్టీ పతాకాలను ఆవిష్కరించుకొని ఈ రోజు సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ఏలూరు రోడ్డు మీదుగా లెనిన్ సాక్షిగా జరుగుతున్నటువంటి బహిరంగ సభలో వందలాది మంది కామ్రేడ్స్ కవాతు తొక్కుతూ 2 షర్టు ధరించి విచ్చేసినటువంటి కామ్రేడ్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ దేశానికి బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి
నినదించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి బ్రిటిష్ పాలకుల యొక్క పాలన విధానానికి స్వస్తి పలకాలని చెప్పి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా అనేక పోరాటాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విముక్తి ఉద్యమాలకి ఆజ్యం పోసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఫలితంగా లక్షలాది భూమి లేనటువంటి వారికి భూమి పంపిణీ కోసం భూ పోరాటాలను సాగించి లక్షలాది ఎకరాలు పంపిణీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉన్నది. స్వాతంత్రం అనంతరం మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నినదించి 4,000 మంది కార్యకర్తల రక్త తడుపులతో ఆ రోజున తెలంగాణ విముక్తిని కలిగించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సుదీర్ఘ 99 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. 1952వ సంవత్సరంలో జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో అధికారానికి చేరువుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఒక మోతాదులో సంఖ్య లేనిటువంటి పరిస్థితి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కష్టపడి సంపాదించుకున్నటువంటి అనేక హక్కులను కానివ్వండి లేకపోతే సంపదను కానివ్వండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున కారుచౌకగా కార్పొరేట్ శక్తులకి ఈ దేశ సంపదని కారుచౌకగా అప్పచెప్పుతున్నటువంటి విధానానికి మనం రాబోయేటటువంటి కాలంలో ఈ 100 సంవత్సరాల వార్షికోత్సవాల సందర్భంగా పునరంకితమై రాబోయేటటువంటి కాలంలో మన దేశ సంపదని మనం రక్షించుకునేటటువంటి పద్ధతిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం ద్వారా భారత సంపదని భారతదేశంలో ప్రజలకి చేరువ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ ఈ రోజున ఈ బహిరంగ సభను ఉద్దేశించి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. అధ్యక్షులు మన నగర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కోటేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన మన పార్టీ నాయకులు అక్కినేని వనజ గారు, దూరపూడి శంకర్ గారు, దుర్గా భవాని గారు, అదేవిధంగా మన ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, లంకా దుర్గారావు గారు, నక్క వీరభద్రరావు గారు, ఈ సభలో పాల్గొంటున్న మన కామ్రేడ్స్, సోదరులు, సోదరిమణులు, పత్రికా మిత్రులు అందరికీ మన పార్టీ 99వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మన పార్టీ శాఖలు ఉన్న ప్రతి వారి దగ్గర పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మన పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్లో ఏర్పాటు చేయబడింది. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న మన కమ్యూనిస్టు మేధావులు, కార్మిక వర్గ నాయకులు ఎవరైతే మార్క్సిజం లెనినిజం పైన విశ్వాసం ఉందో, ఎవరైతే సోవియట్ యూనియన్లో జరిగిన విప్లవాన్ని దాని ప్రభావితమయ్యారో వారందరూ కూడా అక్కడ చేరి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఆ రోజుల్లో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. బ్రిటిష్ వారు అధికారంలో ఉన్న కాలంలో ఎలాంటి ప్రజాతంత్ర హక్కులు లేవు. ఎక్కడా స్వేచ్ఛగా తిరగడానికి కానీ, మాట్లాడడానికి కానీ, లేదా ఏదైనా ఒక పత్రికల్లో రాయడానికి కానీ ఎలాంటి అవకాశాలు లేని తరుణంలో ఆ రోజు మన పార్టీ ఆవిర్భవించింది. ఇవాళ సగర్వంగా చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుండి కూడా పోరాడింది, పోరాటాల్లో రాడు తెలియంది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రధానమైన పార్టీలు నంబర్ 1 జాతీయ కాంగ్రెస్ అయితే, దానితో పాటు పోరాటంలో పాల్గొన్న పార్టీ మన ఎర్ర జెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే.
కాబట్టి వాళ్ళ దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి, ఎన్నో పార్టీలు అధికారానికి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని పుట్ట మగలో పుట్టి పుబ్బలో పోతాయన్నట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు భారతదేశంలో రెండే 2 పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, 2 సిపిఐ మాత్రమే. 100 years, 100 సంవత్సరాలు మనం ఈ దేశంలో చేశాం. మామూలు కాదు. పార్టీ పుట్టినప్పుడే ఈ పార్టీని అంచాలి, వీళ్ళు ఎక్కడ కనబడకూడదు, వీళ్ళు జనంలో తిరగకూడదు అని చెప్పి బ్రిటిష్ వారు ఒక దుష్ట చింతనతో కుట్ర కేసులు బనాయించారు. నాయకులందరినీ జైళ్లలో పెట్టారు. సంవత్సరాల పర్యంతం వాళ్ళు బయటికి రాకుండా చూశారు. అయినా సరే ఏమాత్రం కూడా విరవకుండా, దేనికి భయపడకుండా త్యాగాలు చేశారు, పార్టీని నిర్మించారు, పోరాటాల్లో పాల్గొన్నారు. ఒక్క స్వాతంత్ర పోరాటంలోనే కాదు, ఆ రోజు ఎక్కడైతే సంస్థానాలు ఉన్నాయో సంస్థానాలు కూడా విలీనం చేయాలి, అక్కడ కూడా ప్రజాస్వామిక హక్కులు కావాలని పోరాటం చేశారు. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడికి భూమి కోసం జరిగిన పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించారు. 4,000 మంది ప్రాణాలు పోయాయి. 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు. వేలాది గ్రామాలు విముక్తం చేశారు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో పున్నప్రవాయిలార్ పోరాటంగా పేరుగాంచిన పోరాటంలో 560 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించారు. దేశవ్యాప్తంగా పేదవాళ్ళకు భూములు దక్కాలి, దున్నేవాడికి భూమి ఉండాలని, కార్మికుల హక్కుల కొరకు పేదరికం పోవాలి, సమాజం రావాలనే దాంతో అనేక పోరాటాలు చేశారు. మరి ఇవాళ 100 సంవత్సరాల తర్వాత కొంతమంది అంటూ ఉన్నారు, మీరు 100 ఏళ్ళు అయిందంట అన్నారు. కొంతమంది యాంటీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు, ఎర్ర జెండా అంటే గిట్టని వాళ్ళు, లేదా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా నిన్న మొన్న పుట్టిన పార్టీలు, సినిమా యాక్టర్లు పెట్టినవి, డ్రామా యాక్టర్లు పెట్టిన పార్టీలు కూడా వచ్చి అధికారంలోకి వస్తూ ఉన్నాయి. మీరు 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తా ఉన్నారు, మరి ఎక్కడ అధికారంలోకి వచ్చారని అడుగుతా ఉన్నారు. నిజమే, ఇవాళ అధికారం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన పార్టీ రాలా. అయినా చెప్పగలం, ఇవాళ భారతదేశంలో కష్టజీవుల పోరాటాలు ఎక్కడ జరిగినా ఆ పోరాటంలో ఏ జెండా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తాను, ఎర్ర జెండా మాత్రం ఉండి తీరుతుంది. అది ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కానీ, లేదా రైతులు కానీ, లేదా వ్యవసాయ కూలీలు కానీ, చేతి వృత్తుల వారు కానీ, ఎవరు ఏ పోరాటం చేసినా ఆ పోరాటంలో వారు పట్టే జెండా అది ఎర్ర జెండా మాత్రమే. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ప్రతి కీలక మలుపుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది, పోరాటంలో కష్టాలు ఎదుర్కొంది, ఇవాళ పోరాడుతూనే ఉన్నాం. కానీ వాళ్ళని అడుగుతా ఉన్నా, ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, వాళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక మతోన్మాద సంస్థ, వారు కూడా 1926లోనే పుట్టారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో అయితే పుట్టిందో అదే సంవత్సరం ఆర్ఎస్ఎస్ కూడా ఈ దేశంలో పుట్టింది. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నా, ప్రధానమంత్రి మోడీని అడుగుతా ఉన్నాం, బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాం. బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఏలుతున్నప్పుడు, వారు ఒక దుర్మార్గంగా తమ పదగట్టల కింద ప్రజానీకాన్ని నలిపివేస్తున్నప్పుడు, దుర్మార్గంగా ఒక దోపిడీ రాజ్యాన్ని నడుపుతున్న సందర్భంలో మీరు ఏనాడైనా పోరాటంలో ఉన్నారా? ఏనాడైనా మాట్లాడారా? మాట్లాడకపోగా మీరు వారితో లాలూచిపడ్డారు,
ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వందిమాగదులుగా పనిచేశారు. దురదృష్టవశాత్తు ఇవాళ అలాంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అందుకోసమే చెప్తా ఉన్నా, నేను ఇటీవల కాలంలో మీరు కూడా అందరు టీవీల్లో చూస్తూ ఉన్నారు, సాక్షాత్తు ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్లోనే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించాడు. ఎవరి అంబేద్కర్? భారతదేశ రాజ్యాంగ నిర్మాత. దేశ విదేశాల్లో ఎంతో పెద్ద చదువులు చదివి ఆ రోజున్న అన్ని రాజకీయ పార్టీల గౌరవాన్ని పొంది ఆయన రాజ్యాంగాన్ని రచిస్తే ఇవాళ అంబేద్కర్ను పార్లమెంట్లోనే అవమానిస్తారా? ఒక అంబేద్కరే కాదు, మహాత్మా గాంధీ అన్నా కూడా వాళ్ళకి గౌరవం లేదు. మహాత్మా గాంధీ గారిని కించపరుస్తావు, అదేవిధంగా ప్రథమ ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు జవహర్ లాల్ నెహ్రూ గారిని కించపరుస్తారు. మీకు ఎవరిపైన కూడా గౌరవం లేదు. కారణం ఏమంటే మీరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలి. స్వాతంత్ర పోరాటానికి మీకు సంబంధం లేదు. ఇవాళ మతాన్ని రెచ్చగొట్టి, మెజారిటీ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, మైనార్టీలంతా అణగదొక్కి ఇవాళ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి మీరు స్వాతంత్ర సమర యోధులను గౌరవించారు, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని గౌరవించారు. ఇవాళ దేశాన్నంతా మీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ మత రాజ్యాన్ని తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు మీకు రాజ్యాంగం పైన విశ్వాసం లేదు. మీరు చాలా బీజేపీ నాయకులు మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో చాలా చోట్ల చెప్పారు, మాకు ఈసారి 400 సీట్లు కావాలి. 400 సీట్లు ఎందుకు కావాలంటే ఈ రాజ్యాంగాన్ని అంతా మారుస్తామన్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 400 సీట్లు గెలిపించాలా, అవసరమైన సీట్లు కూడా గెలిపించాలా. 240 స్థానాలు మాత్రమే గెలిచారు. ఆ 240 స్థానాలు గెలిస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ పార్టీ ఇలాంటి పార్టీల మద్దతుతో ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. పోనీ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నారా? ఏమాత్రం కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇవాళ మళ్ళీ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉన్నారు. జమిలీ ఎన్నికల పేరుతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ రాజ్యాంగానికి కూడా తూట్లు పడుస్తూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న ప్రజా సమస్యలు ఏవి పరిష్కారం చేయలేదు. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలే. మీరు కూడా రోజు టీవీలో చూస్తూ ఉన్నారు, ఢిల్లీ నగర సరిహద్దుల్లో సింగు బార్డర్లో రైతులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక రైతు నాయకుడు దాదాపు నెల రోజులుగా అక్కడ నిరాశ కూర్చున్నాడు. పోలీసులు పంపుతా ఉన్నారు తప్ప రైతుల న్యాయమైన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు ఏమైనా తగ్గించారంటే ఒక్క వస్తువు ధర తగ్గించాలి. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలే, పేదరికాన్ని పోగొట్టాలా. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో మీరు అధికారంలో ఉండగా అంబానీలు అదానీలు లబ్ధి పొందారు తప్ప సాధారణ పేద ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. పైగా ఇవాళ మైనార్టీలను అణగదొక్కుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ 2వ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర క్యాబినెట్లో ఒక్క మైనార్టీ మతస్థుడు కూడా లేరు. ముస్లింలు బాగా 18 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంలా, వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడంలా. అదేవిధంగా మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవులపైన దాడులు జరిగితే ఈ ప్రధానమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడు, ఆ రాష్ట్రాన్ని విజిట్ చేయడు. కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాం, భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇవాళ భారతదేశం. అలాంటి భారతదేశంలో
143 కోట్ల జనాభా ఉన్న దేశంలో కోట్లాది మంది మహమ్మదీయులు, క్రైస్తవులు, అదేవిధంగా బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, వివిధ కులాల వాళ్ళు మనమందరం కూడా కలిసికట్టుగా జీవిస్తూ ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం ఈ దేశ లౌకిక రాజ్యాంగం. కానీ ఈ రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారు ఇవాళ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం కామ్రేడ్స్, ఇవాళ ఈ దేశంలో మౌలిక మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో సమాజాన్ని నిర్మించాలనుకుంటున్న కమ్యూనిస్టులు ఇతర లౌకికవాదులతో, ప్రజాతంత్రవాదులతో కూడా చేతులు కలపాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని రక్షించుకోవడానికి, ప్రజాతంత్రవాదాన్ని నిలబెట్టుకోవడానికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ దేశవ్యాప్తంగా మన పార్టీ పెద్ద ఎత్తున శతవార్షికోత్సవ ఉత్సవాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సంవత్సర కాలం కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన పార్టీ ఎక్కడైతే ఆవిర్భవించిందో ఆ కాన్పూర్ నగరంలో కూడా మన పార్టీ జాతీయ నాయకత్వం కూడా పాల్గొని ఇవాళ అక్కడ సభలు జరుపుతూ ఉన్నారు. కాన్పూర్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సంవత్సర కాలం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజా పోరాటాల్లో మరింత సమరశీల పోరాటాలతో ముందుకు పోవడానికి ప్రజానీకాన్ని సమీకరించాలి. అందుకు గాను ఈ సంవత్సర కాలం సెమినార్లు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 26 జిల్లాల్లో కూడా ఇవాళ మన పార్టీ శాఖలు ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు ప్రారంభించారు. రేపు 31వ తేదీ వరకు కూడా అనేక చోట్ల సభలు, సమావేశాలు పెడతా ఉన్నారు. మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చెప్పింది ఆయన కూడా చెప్తా వచ్చినాడు. ఇవాళ అధికారానికి వచ్చాడు. అధికారానికి వచ్చిన తర్వాత అసలు చెప్పినవన్నీ మర్చిపోతాడు, కొత్తగా వెరైటీ చెప్తాడు. ఎక్కడ పోయినా ఇప్పుడు ఒకటే 6 నెలల్లో ఆయన వేరే పాటే పాడడం, 2 పాటలు పాడుతూ ఉన్నాడు. ఎక్కడ పోయినా అమరావతి, పోలవరం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బగంట పోతుంది అన్నట్లు అమరావతి రాజధాని మార్చాలనుకున్నాడు ఆయన. పైగా ప్రజలకు ఏమీ తెలియదు, నేను ఒక్కడనే తెలివైనోడిని, నేను ముఖ్యమంత్రిగా ఏం చెప్తే అందరు కూడా నమ్ముతారని చెప్పి పాపం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఏం గడ్డి తింటారో ఏం తింటారో నాకు తెలియదు. ఆయన 3 రాజధానుల డ్రామా అన్నాడు. పక్క డ్రామా అది. అసలు డ్రామా అంటే ఇంకా అంత డ్రామా ఎవడు ఆడినాడు. అయ్యా నాకు అమరావతి నచ్చదు, విశాఖపట్నంలో రాజధాని పెడతా అంటే అది కొంతమంది అయినా నమ్ముతారు. లేదు 3 రాజధానులు పెడతాను, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెడతా, అదేవిధంగా ఇక్కడేమో శాసన రాజధాని పెడతా, కర్నూలు అమాయకులు కాబట్టి అక్కడ న్యాయ రాజధాని పెడతాను అన్నాడు. కర్నూలు అంటే రాయలసీమలు కాబట్టి వాళ్ళు నేనేం చెప్పినా వింటారు, అన్ని సీట్లు నన్నే గెలిపించారు కాబట్టి వాళ్ళకి న్యాయ రాజధాని అని చెప్పారు. తీరా చూస్తే పరిపాలనా రాజధాని లేదు, శాసన రాజధాని అసలే లేదు, న్యాయ రాజధాని అంటే వాళ్ళకు ఒక కొండగుట్ట చూపించాడు. అదే అక్కడ జగన్నాథ గట్టు అని ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండ మీద ఒక కాలేజీ పెడతాను, అది న్యాయ రాజధాని, అదే లా యూనివర్సిటీ అని చెప్పాడు. అందరిని కూడా మోసం చేశాడు. అందుకోసమే ఆయన అప్రజాస్వామిక పాలన చేశాడు. ఒక నియంత మాదిరి వ్యవహరించాడు. ఏ పార్టీని దగ్గరకు రానివ్వలే, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరకు రానివ్వలే, మినిస్టర్లు కూడా ఇంట్లోకి అలౌ చేయలే. అంత తాను తన చుట్టూ 4-5 కూర్చొని వాళ్ళే పరిపాలన చేశారు. పరిపాలన చేసిన ప్రజలందరూ కూడా విసిగిపోయి మన ఎలక్షన్లో ఆయన ఓడించారు, ఇంటికి పంపినారు. ఇవాళ అడుగుతా ఉన్నాం,
చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 6 మాసాలు అయింది. 6 మాసాల్లో మీరు ఏమైనా కొత్తవి చెప్తా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఎంతసేపు అమరావతి పోలవరం చెప్తా ఉన్నావు. అమరావతి ఖచ్చితంగా కట్టాల్సిందే. మేము అందరూ కూడా అమరావతి కోసం నిలబడే వాళ్ళమే. మా పార్టీ యావత్తు 26 జిల్లాల్లో కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతిని అభివృద్ధి చేయాలని కూడా మేమంతా చెప్తాం. ఇవాళ నువ్వేం చేస్తూ ఉన్నావు? దానికోసం అప్పులు చేస్తూ ఉన్నావు. కేంద్ర ప్రభుత్వం దగ్గర 1 రూపాయి ఏమైనా అమరావతి కోసం తెచ్చావా అని అడుగుతా ఉన్నాం. 1 రూపాయి కూడా తేలా. ప్రపంచ బ్యాంక్తో 15,000 కోట్ల రూపాయల అప్పు, హడ్కోతో 11,000 కోట్ల రూపాయల అప్పు, మళ్ళీ ఇంకా అప్పులు కూడా చేస్తానంటా ఉన్నావు. అన్ని అప్పులు తెచ్చి కడతానంటా ఉన్నావు. పోలే ఇది ఇట్లా వదిలిపెట్టి ఆ పోలవరానికన్నా నువ్వు సక్రమంగా నిధులు తెస్తా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. పోలవరం నిధులు ఇస్తాం కానీ మేము ఏదైతే డ్యామ్ కట్టే డబ్బులు ఇస్తాం తప్ప నిర్వాసితులు డబ్బులు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ ఒప్పుకొని వచ్చినాడు, ఆయన బయటికి చెప్పాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా సరే నిర్వాసితులకు కూడా డబ్బులు ఇవ్వాలి, నువ్వు జాతీయ ప్రాజెక్టులను ప్రకటించారు కాబట్టి మాకు నిర్వాసితులు కూడా డబ్బులు ఇవ్వమని నువ్వు ఇవాళ అడుగుతా ఉన్నావా? అడగలేకపోతా ఉన్నావు. నిన్న కూడా పోయినావు ఢిల్లీకి, ప్రధానమంత్రి గారిని కలిసావు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షాను అందరూ కూడా కలుస్తూ ఉన్నావు. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, ఇవాళ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఇళ్లలో ఉండడం లేదు. వాళ్ళ గ్రామాలు ఖాళీ చేసి కొండగుట్టలు ఎక్కుతా ఉన్నారు. మొత్తం ఆటోల్లో, ట్రాక్టర్లో ఏం దొరికితే అదంతా కూడా వాళ్ళ సామానంతా తీసుకొని పోయి వెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా, వాళ్ళకి మేలు చేయకుండా నువ్వు ఏ రకంగా చేస్తావని మేము అడుగుతాం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా ఉన్నాం. మనకి ఆ బుడమేరు వరద వచ్చింది. బుడమేరు వరద వస్తే మన విజయవాడకి చంద్రబాబు నాయుడు ఇల్లు ఎంత దూరమయ్యా? మేముండేది తాడేపల్లిలోనే, చంద్రబాబు ఉండేది కూడా తాడేపల్లి వైపే ఉన్నాడు. మరి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంతసేపు పడుతుంది? 20 నిమిషాలు టైం పడుతుంది. 20 నిమిషాలు కూడా పట్టదు ఒక్కోసారి. మనకైతే 20 నిమిషాలు పడుతుంది. చంద్రబాబు నాయుడుకి అయితే ఎవరిని పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఎవరు రానిరు కాబట్టి ఆయన 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ నువ్వేం చేసావు? చాలా తీవ్రంగా ఉంది, నేను ప్రజల కోసం ఇక్కడే నిలవుంటాను అని వచ్చి కలెక్టరేట్లో పండుకున్నావు. చాలా సంతోషం. నువ్వు ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఆదుకోవాలి. బుడమేరులో మునిగిపోయారు, విజయవాడ నగర ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, అందులో పేదవాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ నేను వాళ్ళతో పాటు ఉంటానని చెప్పి 10 నిమిషాల ప్రయాణంలో ఇంట్లో పండుకోకుండా నేను వచ్చి ఇక్కడ కలెక్టరేట్లో పండుకున్నాం. మేము కూడా పోయాం. వరద గారు, నేను, శంకరు, అదేవిధంగా మన ఎంపీ గారు సంతోష్ కుమార్ వస్తే మేము అందరం పోయాం. అందరం పోయి చంద్రబాబు నాయుడు గారిని అభినందించాం. మీరు మంచి పని చేశారు, ఈ 10 రోజుల పాటు ఇక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా మీరు ఆదుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేశారని కూడా మేము అభినందించాం. కానీ చంద్రబాబు గారిని వాళ్ళు అడుగుతా ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా 2-3 నెలల పాటు పోలవరం ప్రాంతంలో ఉండే గిరిజనులు, దళితులు, ఇతర కులాల వాళ్ళు, రైతులు వాళ్ళందరూ కూడా మొత్తము ఆ పెట్టే బేడ సర్దుకొని వాళ్ళంతా గుట్టలు ఎక్కుతా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళ కోసం ఎందుకు పోవడం లేదు? వాళ్ళ కోసం ఒక్కరోజైనా వాళ్ళతో పాటు ఉన్నావా? మొన్న కూడా పోలవరం పోయావు. పోలవరం పోయినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నావు? కాఫర్ డ్యామ్ గురించి మాట్లాడతావు, డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడతావు, స్పిల్వే గురించి మాట్లాడతావు, కెనాల్ గురించి మాట్లాడతావు, ఇంకా ఏమైనా కూడా ఆ కరెంటుకు సంబంధించి మాట్లాడతావు. పోలవరం నిర్వాచన నుంచి ఒక్కసారైనా మాట్లాడుతూ ఉన్నావు అని అడుగుతా ఉన్నాం. కాబట్టే చెప్తా ఉన్నాం,
చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతి కట్టాల్సిందే, పోలవరం కట్టాల్సిందే, కానీ పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయకుండా అక్కడున్న ప్రజల యొక్క ఖచ్చితంగా చెప్తాను వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాం, వాళ్ళ గురించి మాట్లాడమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చే వరకు ఒక రకం ఉంటాడు, అధికారానికి వచ్చిన తర్వాత మారిపోతూ ఉన్నాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు ఆ రోజు నువ్వేం చెప్పావు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే అని చెప్పావు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 6 నెలల తర్వాత అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేక చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇవాళ ఉక్కు కార్మికుల కమిటీకి లెటర్ రాశావు. ఆ లెటర్లో చాలా క్లియర్గా చెప్పావు, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వారు బాధ్యత తీసుకోవాలి, ప్రైవేట్ పరం కాకుండా చూడాలి, అవసరమైతే మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు కూడా చేస్తానని రాశాం. ఏఐటీసీ అధ్యక్షులు కామ్రేడ్ రవీంద్రనాథ్, కామ్రేడ్ దుర్గారావు గారు, కామ్రేడ్ వీరభద్రరావు గారు, అలాగే ఉదయం నుంచి కూడాను వివిధ వార్డుల్లో జెండాలు ఎగరవేసుకుంటూ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ఈ సభకి విచ్చేసినటువంటి కామ్రేడ్స్ అందరికీ, సోదరి సోదరులందరికీ కూడా సిపిఐ శతవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో స్వాతంత్రోద్యమంతో పాటుగా స్వాతంత్రోద్యానికి ముందు కూడా సంఘ సంస్కరణోద్యమంలోనూ ఆ ముందు సాగినటువంటి అనేక కార్మికోద్యమ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఆనాడు కార్మిక వర్గాన్ని దేశవ్యాప్తంగా ఐక్యం చేయటంలోనూ, అలాగే అప్పటికి మూఢాచారాలతోటి, మూఢ సాంప్రదాయాలతోటి మగ్గుతున్నటువంటి సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపించడానికి, సమానత్వము, సమాజం అభివృద్ధికి కాంక్షించేటువంటి శక్తులన్నింటినీ కూడగట్టే దానికోసము మరి అభ్యుదయవాదులందరినీ కూడాను వారి రచనలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి సాంస్కృతిక పునరుజ్జీవనానికి మరి ఆనాడు సిపిఐ ఎంతో కృషి చేస్తుంది. ఆ తర్వాత సాగినటువంటి అనేక స్వాతంత్ర పోరాటాలు, అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వలసవాద వ్యతిరేక ఉద్యమాల యొక్క ప్రభావము, సోవియట్ రష్యాలు సాగినటువంటి అక్టోబర్ రెవల్యూషన్ ప్రభావంతో సాగేటువంటి ఉద్యమాల యొక్క ప్రభావం చూసి ఇక్కడ ఉన్నటువంటి వలసవాదులు, కమ్యూనిస్టులు పెరిగితే ప్రమాదం అని చెప్పనేటువంటి ఒక దుర్బుద్ధితో మొత్తం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మీద అనేక కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది మేరేట్ కుట్ర కేసా, కాన్పూర్ కుట్ర కేసా, అనేక కుట్ర కేసుల్లో మరి కామ్రేడ్స్ అందరినీ కూడా సంవత్సరాల తరబడి అండమాన్ జైలు లాంటి జైల్లో కూడా నిర్బంధించడం జరిగింది. ఆ తర్వాత వీరందరూ బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి ఈనాటికి దాదాపు 100 సంవత్సరాలు పూర్తిగా అడుగు పెట్టబోతా ఉన్నాము. ఈ 99 సంవత్సరాల సుదీర్ఘ కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రస్థానంలో అనేక కార్మికోద్యమ పోరాటాలు, వ్యవసాయ కూలీల పోరాటాలు, రైతాంగ పోరాటాలు, విద్యార్థి యువజన మహిళా పోరాటాలు, అనేక పోరాటాలు సాగినాయి. దేశంలో ఉన్నటువంటి సంస్థానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటము చారిత్రాత్మకమైనటువంటి పెద్ద ఉద్యమము. ఆ చారిత్రాత్మక ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి నుంచి అనేక విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆనాడు చండ రాజేశ్వరరావు గారు ఆ సాయుధ పోరాటానికి నేతృత్వం కూడా వహించడం జరిగింది. కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి అనేక మంది ఆ పోరాటంలోకి వెళ్లి మరణించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. రావి నారాయణ రెడ్డి గారు లాంటి వారు సాయుధ పోరాటానికి నేతృత్వం వహిస్తుంటే వారందరినీ కూడా కాపాడినటువంటి సంఘటనలు కూడా ఈ కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. ఆ సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా లక్షలాది మంది అప్పటికి వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నటువంటి వ్యవసాయ కూలీలందరికీ కూడా ఎకరము 2 ఎకరాలు భూమిని పంచడం ద్వారా దేశవ్యాప్తంగా వారందరూ కూడా చిన్న సన్నకారు రైతులుగా వారందరూ కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి జీవించడానికి అనువైనటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఒక తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే కాదు, కేరళలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అనేక ప్రాంతాల్లో ఈ భూ పోరాటాలు, భూ ఉద్యమాల ద్వారా వారందరూ కూడా సమాజంలో ఒక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం జరిగింది. ఆ రకంగా సాగినటువంటి సాయుధ పోరాటాలు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున ఘనమైనటువంటి విజయాలు సాధించింది.
మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రావి నారాయణ రెడ్డి గారు లాంటి మరి మహోన్నతమైనటువంటి త్యాగదానుడికి ఈ దేశంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీ వచ్చినటువంటి ఒక ఘనత కలిగినటువంటి కామ్రేడ్. ఆనాడు తొలి పార్లమెంటు సభలో కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారి ద్వారా ప్రారంభోత్సవం చేయటం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ దక్కినటువంటి అత్యున్నతమైనటువంటి ఘనతగా మనం అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఈ 99 సంవత్సరాల కాలంలో ఏ సంఘటన జరిగినా, ఎక్కడ విచ్ఛిన్న కలగటం జరిగినా ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నేనున్నానంటూ వెళ్ళి అక్కడ ప్రజలకు అండగా నిలబడటం జరిగింది. అది ఖలిస్తాన్ ఉద్యమ, బాబ్రీ మసీద్ ఘటన, లేకపోతే మణిపూర్ ఘటనల అనేక ప్రాంతాల్లో సాగినటువంటి సంఘ వ్యతిరేక ప్రతిఘటనోద్యమాల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మేమున్నామంటూ ఎర్రజెండా అక్కడికి వెళ్ళి ప్రజలకు అండగా నిలబడటం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా ఆ జెండాని మోస్తూ కార్మికులు, కర్షకులు, రైతులు కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. ఈ రోజున వచ్చినటువంటి చిన్న చితకా పార్టీలు మతాన్ని అడ్డం పెట్టుకుని, కులాన్ని అడ్డం పెట్టుకుని, డబ్బులు పట్టుకుని ఈ రోజు దేశం మీద డబ్బులు వెదజల్లుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈ రోజున ఈ దేశానికి వచ్చినటువంటి ప్రమాదాన్ని, ఈ దేశంలో రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదాన్ని, ప్రజాస్వామ్యానికి వచ్చినటువంటి ప్రమాదాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నిన్నగాక మొన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి అంత అసహనం ఎందుకు వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే వీరు అంబేద్కర్ 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 అంటే మరి వారు అంబేద్కర్ పదం పేరు వింటేనే వాళ్ళకి వణుకొస్తా ఉందో అర్థం కావటం లేదు. అంటే ఆ పేరు కంటే రామ పదము మీకు మోక్షం కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున మరి బీజేపీ పార్టీ వారిని, మరి మీరు మోడీ 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 అంటే ఎక్కడికంటే అక్కడ మోడీ జపం చేస్తా ఉన్నారు కదా, ఆ మోడీ జపం బదులు రామజపం చేయండి, మీకు కూడా ఆ ముక్తి మోక్షం వస్తాయి. అంటే ఎంత అసహనంతో ఉన్నారో ఈరోజు అంబేద్కర్ పేరు చెప్తే మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకి అంబేద్కర్ మీద గౌరవం లేదు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం లేదు, భారత స్వాతంత్ర ఉద్యమం మీద, స్వతంత్ర పోరాటాల మీద, ఈ దేశంలో సాగుతున్నటువంటి సమానత్వము, సౌభ్రతత్వము, స్వేచ్ఛ మీద వీళ్ళకి గౌరవం లేదు. వీరికి కావాల్సింది నియంత్రిత ధోరణితో కూడినటువంటి ఏకీకృత మరి వాళ్ళకి అధికారం కావాలి. ఆ రకమైన అధికారం కోసమే ఈ రోజు వాళ్ళు కుటిలమైనటువంటి ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. ఆ కుటిల ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య లౌకిక శక్తుల మీద ఉంది. ఈ రోజు చాలా మరి గతంలో మనం ఏదైతే భారతదేశానికి వలసవాదుల నుంచి విముక్తి కావాలి, వలసవాదుల నుంచి మనం స్వతంత్రం కావాలి అని చెప్పని సంపూర్ణ స్వతంత్ర నినాదం ఇచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు సాగిందో అందరినీ కలుపుకుని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు, అలాగే సోషలిస్టులు, ముస్లిం లీగ్లు అందరినీ కలుపుకుని ముందుకు సాగామో అదే రకమైనటువంటి మరో స్వతంత్ర పోరాటానికి ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా లౌకిక శక్తుల్ని, ప్రజాస్వామ్య శక్తుల్ని అందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగొస్తున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా ముందుకు సాగటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాల్లో కలిసి రావాలని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కార్మికులకి, కర్షకులకి అందరికీ కూడా పేద బడుగు వర్గాలకు అండగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి, ఎర్రజెండాకి ప్రజలందరూ కూడా అండగా ఉండవలసిందిగా ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ లెనిన్ విగ్రహం దగ్గర మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుంటూ మనమందరూ కూడా ఎర్రజెండా చేతపల్లి ముందుకు సాగాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు జి కోటేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి, బహిరంగ సభ ముఖ్య అతిథి కామ్రేడ్ రామకృష్ణ గారు, మంత్రి గారు, కామ్రేడ్స్, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా ముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక విషయాల్ని ప్రస్తావించారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆ 100 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం కూడా ఎన్నో త్యాగాలతోటి, ఎన్నో అసమానమైనటువంటి పోరాటాలతోటి ముడిపడి ఉందనేటువంటిది వాస్తవం. ఈ రోజున
విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది భారత కమ్యూనిస్టు పార్టీ. రక్తాక్షరాల చరిత్ర, ఉద్యమాల గని సిపిఐ సొంతం. ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో సమరాలు, ఎన్నో త్యాగాలు. ఎవరి కోసం ఇవంతా కూడా? ఈ దేశంలో ఉన్న కోటాను కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఈ దేశంలో ఆకలి కన్నీరు దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని చెప్పి అనేక మంది మహానాయకులు చేసినటువంటి త్యాగాలు ఈ రోజున నిరుపయోగమైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అది ప్రజల్లో అనేక మార్పులు వచ్చినటువంటి పరిస్థితి, అనేక నూతన రాజకీయ పార్టీల పొందికలు, ధనస్వామ్యం రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యం. అనేక మంది ఇవాళ ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి అనేక ఈడీ కేసులు ఎదుర్కొంటే వారందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర హోంమంత్రులు, దేశ ప్రధానులు. కాబట్టి వాళ్ళ అవినీతికి విలువ లేకుండా పోయినటువంటి పరిస్థితి. వీడు అవినీతి చేశాడు అంటే గతంలో అవినీతి చేశాడు రాజకీయ నాయకులైనటువంటి ప్రజలు ద్వేషించేవాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు. కానీ ఇవాళ ఎన్ని అవినీతికరమైన పనులు చేస్తే, వాడు ఎన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వాడు పెద్ద నాయకుడు, వాడికే పట్టం కట్టి విజయవాడ వాస్తవ్యులు కాకపోయినా, విజయవాడలో పుట్టకపోయినా, విజయవాడలో ఏ సమస్యలు కనపడకపోయినా, వరదొచ్చి ప్రజలకు కొట్టుకుపోతున్నా, బుడమేరు ముంపు వచ్చి విజయవాడ నగరం అతలాకుతలమైపోతున్నా కాపాడినటువంటి నాయకులకి నోటు తీసుకుని బొట్లు వేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వల్ల ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితులు. మేము ప్రజల్ని అడుగుతున్నాం సూటిగా, ఈ బహిరంగ సభ సాక్షిగా, లెనిన్ మహాశయుడి సాక్షిగా, కమ్యూనిస్టుల పోరాటాలు ప్రజల కోసం చేసింది. విజయవాడ నగరంలో భూ పోరాటాలు చేసేటువంటి చరిత్ర, ఎక్కడి నుంచో వచ్చేటువంటి పేదవాడు, ఒక రిక్షా కార్మికుడు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు నుంచి వచ్చేటువంటి వలస వచ్చేటువంటి ఒక కార్మికుడు లోనేడు ఇచ్చేటువంటి కల్పించేటువంటి చరిత్ర, జానెడు స్థలాన్ని ఇచ్చి ఎర్రజెండా పార్టీ ఇవాళ బ్రహ్మాండమంటే కాలనీలు ఏర్పడినటువంటి పరిస్థితి. దానికి కారణం భారత కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి పోరాటాలని చెప్పి మేము సగర్వంగా చెప్తున్నాం. ఇవాళ కొండ ప్రాంతాలు ఎవరండి అభివృద్ధి చేసింది? సింగనగర్ ఎవరు అభివృద్ధి చేశారు? సింగనగర్ ప్రాంత ప్రజలు ఇవాళ 8 MGD వాటర్ తాగుతున్నారు, కృష్ణానది జలాలు తాగుతున్నారు అంటే అది కమ్యూనిస్టుల నగర ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు, కమ్యూనిస్టు మేయర్ యొక్క దార్శనికత, కమ్యూనిస్టు కార్పొరేటర్ల కృషి అని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాం. వాళ్ళ BRTS రోడ్డు ఏర్పడింది. ఎవరు పుణ్యం? 145 కోట్ల రూపాయలు కార్పొరేషన్లో ఖర్చు పెట్టి BRTS రోడ్డు ఏర్పాటు చేసి ఘనత కమ్యూనిస్టు పార్టీది. లెనిన్ విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా లెనిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత వల్ల అనేక మంది నేను అడుగుతున్నాయి, వాళ్ళ లెనిన్ విగ్రహం చుట్టూ ఆక్రమణ పెరిగినాయి అని చెప్పారు కార్పొరేషన్ వాళ్ళు, తొలగించారు. తొలగించిన తర్వాత బేరసారాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఇక్కడ పెట్టుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చి షాప్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాదనమనండి ఎవరినైనా, మొన్నటి దాకా వాడు తిన్నాడు, ఇప్పుడు వీడు తింటున్నాడు. కాదనమనండి ఎవరైనా ఇక్కడ ఇవాళ ఇప్పుడున్నటువంటి షాపుల వాళ్ళని డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి. అన్ని చోట్ల చిరు వ్యాపారస్తుల పొట్టలు కొట్టేటువంటి పరిస్థితి. ఎందుకు మీరు ఆక్రమణ తొలగించారు? తిరిగి మళ్ళీ ఎందుకు డబ్బులు తీసుకుని కార్పొరేషన్ కమిషనర్ ఏం చేస్తాడని చెప్పేసి అడుగుతున్నా. అసంఘటిత కార్మికుల కోసం, చిరు వ్యాపారుల కోసమే వాళ్ళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళకి కాలనీస్ కట్టించమని ఉన్నది, బజార్లు ఏర్పాటు చేయమని ఉన్నది. దానిలో భాగమే ఏ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేకముందే లెనిన్ సెంటర్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం చేస్తున్నారంటే అది టి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీల పుణ్యమని చెప్పేసి నేను చెప్తున్నా.
ఇవాళ ఒక్కడికైనా విశ్వాసం ఉందా అని చెప్పి అడుగుతున్నా ఈ షాపుల వాళ్ళందరికీ. విశ్వాసం లేదు. ఇవాళ కమ్యూనిస్టులు పోటీ చేస్తే కమ్యూనిస్టు పార్టీలకు ఓటేరు. మీరు డబ్బులు ఎవడిస్తే వాడికి ఓట్లు వేసేటువంటి పరిస్థితి తొలగించారు. ఇక్కడ ఆక్రమణలు ఏమైపోయారు వైసీపీ వాళ్ళు, ఏమైపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇవాళ డబ్బులు ఇచ్చి ఈ కర్మ, ఇవాళ డబ్బులు ఇచ్చి షాపులు పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి మీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి కమ్యూనిస్టులు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది. కొండ ప్రాంతాల దగ్గర నుంచి అనేక భూ పోరాటాలను చేసి ఇవాళ సింగనగర్ ఏర్పడిన, బ్రహ్మాండరెడ్డి నగర్ ఏర్పడిన, బాంబే కాలనీ ఏర్పడిన, మధురా నగర్ ఏర్పడిన అది కమ్యూనిస్టుల పోరాట ఫలితమే. ఇదంతా ఒక ఉద్యమ ప్రస్థానం. అందువల్ల మీ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటిది, వాస్తవాలకు ప్రశ్నించేటువంటి గొంతు కమ్యూనిస్టులు. కార్పొరేషన్లో కమ్యూనిస్టులు ఉండాలి, అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి, పార్లమెంటులో కమ్యూనిస్టులు ఉండాలి. ఉంటేనే వాళ్ళ అదానీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని కట్టడి చేయాలి అంటే ఖచ్చితంగా కమ్యూనిస్టులు అవసరం ఉన్నది ఈ దేశానికి. అమిత్ షా చెబుతున్నాడు ఛత్తీస్గఢ్లో 2025 డిసెంబర్ నాటికి అంతం చేస్తామని చెప్తున్నాడు. ఇవాళ నిన్ను అంతం చేస్తారు ఖబర్దార్ అమిత్ షా అని చెప్తున్నాం. ఇవాళ మా అభిప్రాయాలు వేరు కావచ్చు, మా ఆలోచన విధానం వేరు కావచ్చు. ఇవాళ కమ్యూనిజాన్ని ఈ దేశంలో అంతం చేయాలి అనుకుంటే మీ తాత వీర సావర్కర్ దిగి రావాల. లొంగిపోయి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి లొంగిపోయి లెటర్ రాసి నన్ను వదిలివేయండి, నాకు ఏ స్వాతంత్ర్య పోరాటం వద్దు అని చెప్పినటువంటి ప్రభుత్వ వారసుడు అమిత్ షా, నరేంద్ర మోడీ. 1960 దశకం చివరి వరకు కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద, జనసంఘ కార్యాలయాల మీద స్వాతంత్ర జెండా, మూవన్నెల జెండా ఎగిరిందా అని చెప్పి అడుగుతున్నా. అటువంటి దేశ ద్రోహులు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. భారతీయ ప్రజల కర్మ, భారతదేశ కర్మ ఇది. కాబట్టి ఇవాళ భావ దారిద్ర్యంతో భారతదేశం గుట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రజల ఆలోచన విధానం పెరగాలి, ధనస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. 100 సంవత్సరాల చరిత్రలో కమ్యూనిస్టులు సాగించినటువంటి పోరాటాల ఫలితంగానే ఇవాళ భూ సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. చంద్ర రాజేశ్వరరావు బీహార్లో సాగించినటువంటి భూ పోరాటాలు, చల్లపల్లి జమీందారుకి వ్యతిరేకంగా సాగించినటువంటి పోరాటాలు, భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ నిర్మూలన కోసం వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మందిని త్యాగం చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టుల సొంతం. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోయినటువంటి నేపథ్యంలో ప్రతి వారు కూడా ఇంకెక్కడుందే ఆ కమ్యూనిస్టులు అంటున్నారు. విద్యుత్ ఛార్జీలు పెరిగితే కమ్యూనిస్టులు కావాలి, సారా ప్యాకెట్లు పెరిగితే కమ్యూనిస్టులు కావాలి. కాబట్టి పోరాటాలకి ఎర్రజెండా, కానీ ఎన్నికలు వస్తే మాత్రం మన బుర్రలు మారిపోతాయి. ప్రజలు కూడా ఆలోచించండి. మేము 100 సంవత్సరాల చరిత్ర మాకున్నది ఘనంగా చెప్తాం. మేము ఎన్నికల్లో సీట్లు వచ్చినా రాకపోయినా ప్రజల కోసం కమ్యూనిస్టు ఉద్యమం పనిచేస్తుంది, ప్రజా సంక్షేమం కోసం కమ్యూనిస్టు ఉద్యమం పాటుపడుతుంది. కానీ ప్రశ్నించేటువంటి గొంతు పార్లమెంటులో ఉండాలి. పార్లమెంటులో, అసెంబ్లీలో, కార్పొరేషన్లో విజయవాడ కార్పొరేషన్ ఇవాళ ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎదుర్కొంటుంది. కనీసం విజయవాడ పట్ల అవగాహన అయినటువంటి వాళ్ళు, విజయవాడని 3 ముక్కలు చేసాడు జగన్మోహన్ రెడ్డి. చాలా బాధపడ్డాం. విజయవాడలో పుట్టి పెరిగిన వాళ్ళుగా మహానగరం కావలసినటువంటి విజయవాడ, గ్రేటర్ విజయవాడ కావలసినటువంటి విజయవాడని కొండపల్లి మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీ, విజయవాడ నగర కార్పొరేషన్ గా 3 ముక్కలు చేశాడు. వాళ్ళ అమరావతిని ఎలా అయితే 3 ముక్కల రాజధాని ప్యాకెట్ ఆడాడో వాళ్ళు విజయవాడ నగరాన్ని 3 ముక్కలు చేశాడు. ఆ రోజున కార్పొరేషన్ ఎన్నికల్లో చెప్పాం, జగన్మోహన్ రెడ్డి తీరాన్ని ద్రోహం చేస్తున్నాడు విజయవాడ నగరానికి అని చెప్పి. ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. గ్రేటర్ విజయవాడ మీ మానస పుత్రిక, మీరు రూపొందినటువంటిదే. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడ చేస్తామని చెప్పారు. మొన్న మేము ఈ వరదల్లో కలిసినప్పుడు ఆపరేషన్ బొడమే నిర్వహిస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి.
వాటి అమలు కోసం కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల కోసం నిలబడుతున్నది. అటువంటి సందర్భంలోనే విజయవాడ నగరంలో కార్పొరేషన్లో కమ్యూనిస్టులు గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక తమ్మిన పోతరాజు, ఒక చలసాని వెంకటరత్నం, ఒక గొరిపర్తి రాధాకృష్ణమూర్తి, ఒక కంచెర్ల కోటయ్య, ఒక కంటేపూడి సుధాకర్, ఒక మానపురాలు బాలస్వామి, ఒక గల్లా కామేశ్వరరావు, కాట్లగడ్డ వెంకటనారాయణ, వీరందరూ ఎవరి కోసం ప్రాణాలు వదిలిపెట్టారు, ఎవరి కోసం హత్య గావించబడ్డారు. కామ్రేడ్స్, ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కమ్యూనిస్టుల శక్తిని విజయవాడ నగరంలో తక్కువ అంచనా వేయవద్దు. మేము కర్ర వదిలేసాం కాబట్టి వాళ్ళ మీ రౌడీయిజం, ఈ మాఫియాల ఆటలు సాగుతున్నాయి. కాబట్టి చలసానిని హత్య చేసిన తర్వాత శాసన సభలో మా పార్టీ అగ్ర నాయకుడు కాబట్టి చంద్ర రాజేశ్వరరావు ఒక విషయాన్ని ప్రస్తావించారు. మా పెద్దలు చెప్తా ఉంటారు, మేము చాలా చిన్న పిల్లలం. చలసానిని చంపినటువంటి వాడు సూర్యోదయం చూడకూడదు అని చెప్పి కానీ చంద్ర రాజేశ్వరరావు చెప్పారు. చూసారా సూర్యోదయం? ఉదయం 7 గంటలకే విజయవాడ నగరంలో నడిపోతున్న 5గురిని హతం చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి. అటువంటి చలసాని వెంకటరత్నం వారసులుగా, గొరిపర్తి రాధాకృష్ణమూర్తి వారసులుగా, తమిళ పోతరాజుల నీతి నిజాయితీ కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర పార్టీని కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు దార్శనికత, ఒక లంక గోవిందరాజులు, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చేటువంటి మేయర్ చేసేటువంటి ఘనత మీ పార్టీలకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. కాబట్టి కమ్యూనిస్టులను గెలిపించండి. రాబోయేటువంటి కాలంలో ప్రజల ఆలోచన సరళి మార్చుకోండి. చంద్రబాబు నాయుడే, జగన్మోహన్ రెడ్డి కాదు, కమ్యూనిస్టులు కూడా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా ఇవాళ చారిత్రక విజయం అని భావించేటువంటి కమ్యూనిస్టుల పార్టీ చీలికని సంబరాలు చేసుకునేటువంటి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసేటువంటిది, పార్టీ చీలిక చారిత్రక విజయం కాదు, చారిత్రక తప్పిదం. కాబట్టి ఇవాళ ఈ మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి, మాఫియాలు పరిపాలిస్తున్నాయి భారతదేశాన్ని. కాబట్టి 100 సంవత్సరాల మహోత్సవాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాబోయేటువంటి కాలంలో పోరాటాల వైపు ప్రయాణం చేయాలని చెప్పి సిపిఐ చేపట్టబోయే పోరాటాలకు విజయవాడ నగర ప్రజలు అండగా నిలబడాలని చెప్పేసి కాంక్షిస్తూ జోహార్ కామ్రేడ్ చలసాని వెంకటరత్నం, జోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు, వద్దే లాలి మార్క్సిజం లెనినిజం.